హాయ్ అండి. మీకైతే ఒకటి చూపిస్తాను. రుబ్బురోలండి. కొత్తదనుకుంటున్నారా? కాదు, పాతదే. మా పక్క క్వార్టర్స్‌లో దీదీ వాళ్ళిచ్చారు. కన్నడ వాళ్ళు. ఇక్కడ పర్మనెంట్‌గా ఉండిపోతున్నారు. మేమైతే పోస్టింగ్‌లుగా తిరుగుతుంటాము. వాళ్ళైతే ఇక్కడే ఉంటారనమాట. ఇంకా దీదీ అసలు యూజ్ చేయట్లేదు రుబ్బురోలు. బయటే ఉంది. అడిగితే చెప్పిందనమాట. ఇలా రుబ్బుకున్నది లేదు దీదీ అని చెప్పి. ఆ రుబ్బుకునేదైతే మా క్వార్టర్స్‌లో ఉండేది. మేమొచ్చిన కొత్తలోన ఇంట్లో ఉంటే బయట పడేశాను. అదైతే దీదీకిచ్చాను. మా దగ్గరుంది అని చెప్పి ఇచ్చాను. ఇస్తే ఇంకా ఆవిడేంటంటే యూజ్ చేయట్లేదు ఇప్పుడు. కావాలంటే మీరు రుబ్బుకుంటానంటే ఇస్తాను తీసుకోండి. పోస్టింగొచ్చేటప్పుడు మళ్ళీ ఇచ్చిద్దిరులే అని చెప్పేసి అన్నది. సర్లే అని చెప్పి మిక్సీలోనే కదా పచ్చళ్ళు ఎప్పుడు తింటున్నాము. ఇలా రుబ్బురోల్లో కూడా రుబ్బుకొని తిందామని తీసుకున్నాను. అదెప్పుడో చిన్నప్పుడండి మా అమ్మ రుబ్బురోల్లో రుబ్బేసి పచ్చడి చేసేది. అప్పుడు తిన్నాము. మళ్ళీ ఇప్పుడైతే నేను ఇలా రుబ్బురోలు దొరికింది నాకు అవకాశం. ఎందుకంటే మాకు పోస్టింగ్‌లుంటాయి గదా! ఇంత వెయిట్ అనేది ఎక్కడికి క్యారీ చేయలేము. ఎలా ఉంటదో తెలీదు. ఇవి పెడితే ఇంత వెయిట్ ఉన్నది పెట్టినా సరే వేరేవి ఏవైనా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఇది నేను తీసుకోలేదు రుబ్బురోలు గట్టా అలాంటివి. ఇంకిక్కడేంచి నేను మొత్తము క్లీన్ చేసుకున్నానండి విమ్ లిక్విడ్‌తోని. మనం కొత్తలో తెచ్చుకున్నప్పుడు సీజనింగ్ ఎలా చేసుకుంటామో రుబ్బురోలు అలాగే అన్నమాట. పెసరపప్పు, బియ్యము నానపెట్టాను. అది కూడా రుబ్బేసి మొత్తం క్లీన్ చేసేసాను. చూసారు గదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇంకిక్కడి నుంచి ఇందులోనే పచ్చళ్ళు చేస్తాను.